Hey guys, welcome back to Anjan Shiva Vlogs. Welcome back to one more vlog guys. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. మాకు పెళ్ళప్పుడు ఒక మొక్కుబడి ఉంది. సో అది అప్పుడు కుదరలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి ప్లాన్ చేసుకున్నాము. అందరం కలిసి తిరుపతి వెళ్దాం. ప్రజెంట్ మేమున్న హౌస్లో తిరుపతి ప్రయాణానికి కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. అలానే ఇంకా 1 by 1 స్నానాలు అవి చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్కి అయితే ఆఫీస్ వర్క్ ఉందని చెప్పేసి పక్కన మాకు ఇంకొక హౌస్ ఉంటే ఆ హౌస్లోకి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా మేము రెడీ అయిపోయి మా హస్బెండ్కి అలా సర్ప్రైజ్ ఇచ్చాము. ఇంకా లేట్ చేస్తున్నారు, రమ్మని పిలవడానికి మేమైతే అక్కడికి వెళ్ళాము. మేము ఏదైనా జర్నీ చేయాలంటే ఫస్ట్ మేము మా అంకమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము మా జర్నీ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని ఇంకా మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. మా ఇంటి నుంచి బస్ స్టాండ్ వరకు ఆటో పెట్టుకొని వెళ్ళాము. సో ఆ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ తిరుపతికి వెళ్తా ఏంటి ముందే గుండ్లు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇంతకుముందు వేరే టెంపుల్కి వెళ్ళామండి, కారంపూడి అంకమ్మ తల్లి టెంపుల్కి. సో అక్కడ మొక్కుబడి ఉంటే మా అత్తయ్య వాళ్ళు అక్కడ గుండ్లు చేయించుకున్నారు. ఏం నా దగ్గర కూర్చొని మేమైతే ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చామండి. బస్ స్టాండ్ నుంచి ఒంగోలు బస్ ఎక్కాలి. ఒంగోలు బస్ ఎక్కి బస్ స్టాండ్లో దిగి నెక్స్ట్ ఒంగోలు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్తాము. లక్కీగా బస్సులో సీట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. కొంచెం జర్నీ అయితే ఒంగోలు వరకు స్మూత్గానే అయింది. ఇక్కడ మా వదిన వాళ్ళ అమ్మాయి నా ఒళ్ళో కూర్చోవాలని అనుకుంది పాపం. బట్ వాడైతే కూర్చొనివ్వలేదు. అందుకే మా ఆయన వేస్తున్నాడు అని వాడు కూడా ఇక్కడ రివర్స్లో గిచ్చుతున్నాడు చూడండి. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్ అండి ఇలా ఫ్యామిలీ అంతా కలిసి జర్నీ చేయడం అనేది. వీడు మా బావ వాళ్ళ కొడుకు అండి. మేము వెళ్ళామంటే మ్యాక్సిమం టైం నాతోనే స్పెండ్ చేస్తాడు వాడు. మా ఆయన ఎక్కడుంటే పిల్లలంతా అక్కడే ఉంటారండి. ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ అలా జోకులు వేసుకుంటూ టైం అనేది ఎప్పుడు వెళ్ళామో కూడా తెలియకుండా అయిపోయింది. మళ్ళీ అని చెప్పడం మర్చిపోయానండి. మా హస్బెండ్ ఇంకో 2 monthsలో మలేషియా వెళ్తున్నారు అన్నప్పుడు మేమైతే తిరుపతికి వెళ్ళొచ్చాము. ఇక్కడ వీడు చూడండి ఎంత లేపినా లేవట్లేదు, ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. మా హస్బెండ్ బాగా ఇరిటేట్ చేసి ఫైనల్గా అయితే వాడిని లేపేశాడు నిద్ర నుంచి. మేమైతే ఇంకా బస్ స్టాండ్ రీచ్ అయిపోయాము. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఒక 1/2 hour అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు తిరుపతి వెళ్ళాము అంటే ఖచ్చితంగా కొత్త బట్టలే కట్టుకుంటారంట. సో అందుకని చెప్పేసి మా బ్రదర్కి ఒకరికి కొత్త బట్టలు లేవని ఇంకా అక్కడ తీసుకుందామని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళారు. మేము ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఇంకా రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఉంది కదా, సో పిల్లలందరూ ఉన్నారని చెప్పేసి ఇంకా లిఫ్ట్ ఎక్కి ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయాము. ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాతే మాకు అస్సలు టార్చర్ స్టార్ట్ అయిందండి. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అసలు రైల్వే స్టేషన్లో కరెక్ట్గా మేము 9కి అలా వెళ్ళినట్టున్నాము. అక్కడి నుంచి 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది. ట్రైన్ మాత్రం రాలేదు. లిటరల్లీ మేమైతే 4 hours వెయిట్ చేసాము. అంత లేట్గా వచ్చింది ట్రైన్ అయితే.
మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. రైల్వే స్టేషన్కి అనవసరంగా వెళ్ళాము, కార్ పెట్టుకొని వెళ్ళున్నా బాగుండేదే అని ఫీల్ అయ్యాము. ఇంకా మేము వెయిట్ చేసి 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 ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చిందండి. ఇంకా ట్రైన్ ఎక్కి మేమైతే అక్కడ కూడా మళ్ళీ డిసప్పాయింట్మెంటే. అందరికీ ఒకే చోట ప్లేసెస్ అయితే లేవు. ట్రైన్ బాగా ఫుల్ ఉంది, జనం అయితే బాగున్నారు. ఇంకా అక్కడ ఒక సీటు అక్కడ ఒక సీటు దొరికితే ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే దిగి ఎర్లీ మార్నింగ్ తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళాలి కదా తిరుపతికి. సో అందుకని చెప్పేసి కార్ పెట్టుకున్నాము. కార్ పెట్టుకొని కొన్ని టోల్ గేట్స్ అవి ఉంటాయి కదా, అవి దాటేటప్పుడు మధ్యలో ఏదో ప్లేస్ బాగుంది, తిరుపతికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము అన్న దగ్గర మేము ఇంకా కెమెరా తీసుకొని వచ్చాము యాక్చువల్గా. ఇంకా అక్కడ 2-3 ఫొటోస్ తీస్తుంటే ఇంకా వాళ్ళు చూసేశారు. ఇంకా చూసి ఆ కెమెరాని లాక్కున్నట్టే చేశారు ఆల్మోస్ట్. పోలీసులు ఉంటారు కదా అక్కడ వాళ్ళు. సో అక్కడ ఇంకో టెన్షన్ అయితే స్టార్ట్ అయింది, ఆ కెమెరా ఇస్తారో లేదో అని. ఆ కెమెరా కూడా మాది కాదు యాక్చువల్గా, వేరే ఫ్రెండ్ని అడిగి తీసుకొని వచ్చారు మా హస్బెండ్. ఇంకా అలా కొంచెం సేపు మళ్ళీ టెన్షన్ పడ్డాము. ఇంకా తర్వాత ఫైనల్గా వాళ్ళైతే కెమెరా బ్యాక్ ఇచ్చేశారు. ఇంకా లోపల పెట్టేసి ఇంకా అస్సలు తిరుపతి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేదాకా కెమెరాని అయితే ముట్టుకోలేదు. మా తిరుపతి ప్రయాణం అయితే ఇలా జరిగింది. తిరుపతి వెళ్ళాక దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూద్దురు. కానీ ఇదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ తిరుపతి దర్శనం వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.